హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై హోటల్ స్టైల్లో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నేను ఇంట్లో మా పెళ్ళైన కాంచి ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ కర్రీ. పల్లీలు వేస్తా, చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి పల్లీలు అంటే చాలా ఇష్టం. అసలు మస్తు తింటాడు పల్లీలు అయితే. ఆ రోజు కర్రీలో వేస్తా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను సర్ప్రైజ్ అయ్యాడనమాట పల్లీలు వేయగానే. ఫస్ట్ టైం చేశాను కదా. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్గా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాతకి కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు, పచ్చిమిర్చి సరిపడా వేసుకోవాలండి. ఎందుకంటే కారం వేస్తే మరీ అంత టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది దీంట్లోకి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి. అవన్నీ మగ్గిన తర్వాతకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి పైన కొంచెం ఉప్పు చల్లుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పటి నుంచి అసలైన ప్రాసెస్ మొదలవుతుంది. వేసుకున్నాక మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన 2 minutesకి మళ్ళీ తీసి మళ్ళీ కలపాలి. మళ్ళీ 2 minutesకి ఒకసారి అట్లా కలుపుకుంటేనే మంచిగా వేగుతాయి అన్నమాట. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. లేదు మాకు అంత టైం లేదు అని అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes తర్వాత కన్నా కలుపుకోవచ్చు. మా అమ్మ ఒకటే ఫోన్ చేసి రమ్మంటుంది. అసలు నాకు కూడా వెళ్ళాలనే ఉంది. కాకపోతే మా హస్బెండ్కి డబల్ డ్యూటీ అనమాట. 12 గంటల డ్యూటీలు 3 నెలలు ఉన్నాయంట. మళ్ళీ స్టార్ట్ అయినాయంట. తనని ఒక్కరిని వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాననేసి వెళ్ళలేదు. చాలా ఫీల్ అవుతుంది మా మమ్మీ అయితే. రమ్మని ఒకటే బతిలాడుతుంది. మా చిన్నోడు 3 monthsలో వచ్చినామండి ఇక్కడికి. ఇక అంతే, ఇక మళ్ళీ వెళ్ళలేదు. ఒక్కసారి మా ఫ్రెండ్ పెళ్ళి అయితే వెళ్ళాను. ఇక అంతే, మళ్ళీ అసలు ఖమ్మమే వెళ్ళలేదు. ఈ వీక్లో వెళ్ళి ఒక 2 days ఉండి వద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ వెళ్ళు అనే అంటారు, కానీ వాళ్ళు ఈజీగా వెళ్ళు అని అంటారు. కానీ మనకి వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళబుద్ధి అవుద్ది. మా చిన్నోడైతే అసలు ఈ మధ్య అన్నమే తింటలేడు. వాడు అసలు అన్నం మీదే పోతలేదు వానికి ధ్యాస. పిల్లగాళ్ళు అన్నం తినడానికి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. అసలు తరువాత ప్రాసెస్ అయితే చూద్దాము. 5 minutesకి ఒకసారి కలుపుకున్న తర్వాతకి లాస్ట్లో కొంచెం గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకున్నాక. ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. నేను పచ్చిమిరపకాయలు వేసిన అని మర్చిపోయి కారం వేసిన. అసలే తేజ కారం అది. అందుకే నేను ఏ కూర చేసినా మీకు వైట్ కలర్లో అవుపిస్తుంది అనమాట. ఆ కర్రీ కొంచెం వేసినా చాలు ఫుల్ మంట వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.